మహిమ నిరీక్షణ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక సాదర ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. నూతనంగా ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ మా యొక్క స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. గత పాఠంలో మనము బుద్ధిగల దాసుడు, బుద్ధి లేని దాసుని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇది నన్ను మరి ఒక ప్రత్యేక అంశాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ యొక్క ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామములో మాకు ఇచ్చిన ఈ ధనికరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, మా ఆలోచనలు మా తలంపులు ఎరిగిన దేవుడు తండ్రి, మేము నమ్మకస్తులంగా ఉండాలని కోరిన దేవుడు, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ప్రేక్షకుని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకునండి, వారి అవసరతలు తీర్చండి. ఈ వాక్యాన్ని ధ్యానించబోతుండగా వారితో మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా మీ మాటలు మాత్రమే మాకు వినిపింపు చేయమని, మీ మెల్లైన స్వరాన్ని మాకు వినిపింపు చేయమని అడుగుతూ మీ చేతులకు వాక్యాన్ని మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ యొక్క ఆత్మీయ దీవెనల వర్షాన్ని కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ యొక్క దినం అంశం బహళా నమ్మకమైన మంచి దాసుడా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో యేసు ప్రభువారు లేక యజమానుడు తన యొక్క సేవకునికి ఏమంటున్నాడంటే, బహళా నమ్మకమైన మంచి దాసుడా. ఇదే మాటలు లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనం నుండి 48వ వచనం వరకు రాయబడి ఉన్నాయి. కాబట్టి నమ్మకమైన సేవకుని లేక దాసుని యొక్క లక్షణాలు ఏంటి అని అక్కడ మనం ధ్యానించగలం. కాబట్టి ఈ యొక్క అంశాన్ని ధ్యానించడానికి యేసు ప్రభువారు చేసిన 3 సూచక్రియలను దృష్టిలో పెట్టుకుని మనం ధ్యానిద్దాం. అప్పుడు మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది నమ్మకమైన దాసుని యొక్క లక్షణాలు ఏంటో. కాబట్టి మొదటి సూచక్రియ యేసు ప్రభువారు యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూస్తే ఆయన మొదటిగా కానాలో సూచక్రియ చేశాడు. ఒక వివాహంలో పెండ్లి విందులో ఆయన ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అది మొదటి సూచక్రియ. రెండవదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 2 నుండి వచనాలు మనం చూస్తే కపెర్నహూములో ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆయన దర్శించి ఆయన పాపములను క్షమించి ఆ పక్షవాయువు నుండి ఆయనకు విడుదల కలుగజేస్తాడు, స్వస్థపరుస్తాడు. అది 2వ సూచక్రియ. ఇక 3వ సూచక్రియ మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 13 వరకు చూస్తాం. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పైగా ఉంటున్న జనులకు ఆయన పంచిపెట్టాడు. కాబట్టి ఈ యొక్క సూచక్రియలన్నిటిలో మనం చూస్తాం పరిచారకులు అనే మాటను, సేవకులు అనే మాటను, శిష్యులు అనే మాటను మనం చూస్తాం. కాబట్టి వాళ్ళు చేసిన పద్ధతిని బట్టి, వాళ్ళకుంటున్న లక్షణాలను బట్టి దేవుడు అక్కడ సూచక్రియలు చేయగలిగాడు. కాబట్టి నీ యొక్క నా యొక్క లక్షణాలు ఈ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నమ్మకమైన వారి యొక్క లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. మొదటి సూచక్రియను మనం ఒకసారి ధ్యానిద్దాం. యేసు ప్రభు వారిని కానా వివాహానికి ఆహ్వానించారు. తల్లి అయిన మరియ కూడా అక్కడికి వచ్చింది. ఆమె అక్కడ ఉన్న పరిస్థితిని చూచి ఆమె ముందుకొచ్చి యేసు ప్రభు వారిని అడిగింది, సహాయం చేయమని అడిగింది. అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. పెండ్లి బాగా జరుగుతుంది, ఎంతో అద్భుతంగా ఉంది, కానీ ద్రాక్షరసం అయిపోయింది. ఆ సంగతిని గ్రహించి యేసుప్రభు వారి తల్లి అయిన మరియ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగింది, ఏమైనా సహాయం చేయమని అడిగింది. ఆ యేసుప్రభు వారు అంటున్నారు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నప్పుడు ఈ మరియమ్మ తల్లి ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉన్న పరిచారకులను చూసింది. అక్కడ కొంతమంది పరిచారకులు నిలబడ్డారు. వాళ్ళని చూచి ఈయన మీతో చెప్పున్నది చేయుడి అని చెప్పింది. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, ఆ రాతి బాణలను చూచి నీళ్లతో నింపండి అన్నారు. అన్నప్పుడు వెంటనే ఈ పరిచారకులు ఏం చేస్తున్నారంటే అంచుల మట్టుకు నింపిరి. వాళ్ళు ఎంత విధేయత చూపించారంటే
వాళ్ళు నీళ్ళతో నింపమన్న దీనికి అంచుల మట్టుకు నింపిరి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మకత్వం అవసరం. నీవు దేవుడు చెప్పిన పని నువ్వు విధేయతతో చేస్తున్నావా? నీ విధేయత ఏ విధంగా ఉంది? రోమపత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మీ విధేయత అందరికీ వ్యక్తమైంది. నిన్ను గురించి చెప్పగలరా? నీ సంఘం గురించి చెప్పగలరా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ విధేయత ఆ విధంగా ఉందని చెప్పగలుగుతారా? నీ విధేయతను చూసి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో, నీ యొక్క సంఘంలో, నీ యొక్క సమాజంలో చేయగలడు. ప్రియ సహోదరి, ప్రియ సోదరుడా, నమ్మకస్తుని యొక్క లక్షణం విధేయత. నమ్మకమైన వారి యొక్క ఇంకొక లక్షణం ఇదే సూచక్రియలోనే మనం చూద్దాం. యేసు ప్రభు వారు ఆ చెప్పిన పని వాళ్ళు చేసిన తర్వాత, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని యేసు ప్రభు వారు చెప్పిన మాటకు వాళ్ళు స్పందించారు. వాళ్ళు ఎందుకు నీళ్ళని తీసుకుని వెళ్ళమంటున్నావేంటి అని అనలేదు. యేసు ప్రభు వారు అప్పుడు ఎవరో తెలియదు, ఎందుకంటే ఆయన చేసిన మొదటి సూచక్రియ అని మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరో తెలియదు, కాబట్టి వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది. ఏమయ్యా, నువ్వు నీళ్లు తీసుకెళ్ళమంటున్నావు, మాకు బుద్ధి లేదా? మాకు బుద్ధి ఉంది, మాకు ఇది నీళ్ళని తెలుసు. ఒకవేళ ప్రధాని దగ్గర తీసుకుని వెళ్తే నీళ్లతోనే మా ముఖాల మీద పోస్తాడయ్యా అని ఉండొచ్చు. కానీ వాళ్ళలో విశ్వాసం ఎంత అచంచలమైన విశ్వాసం ఉందో చూడండి. స్థిరమైన విశ్వాసంతో ఆయన చెప్పాడు చెయ్యాలి అన్న విశ్వాసంతో వాళ్ళు నీళ్లను ముంచి తీసుకుని వెళ్లారు. నీళ్లు ముంచి తీసుకుని వెళ్లిన మధ్యదారిలోనే ఆ ద్రాక్షరసంగా మార్చబడింది. కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ కార్యం చేయగలిగాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు విశ్వాసం ఉందా? అల్ప విశ్వాసిగా ఉంటున్నావా, లేకపోతే విశ్వాసం లేనివాడుగా నీవు ఉంటున్నావా? అల్ప విశ్వాసులారానే అనేక సార్లు యేసు ప్రభువు తన శిష్యులను గద్దించాడు. మత్తయి సువార్త 6:30లో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా అంటున్నారు. కాబట్టి చాలాసార్లు మనము ఏమి తింటాం, ఏమి త్రాగుతాం, ఏమి ధరించుకుంటామని మన తిండి గురించి, మనకు వస్త్రధారణ గురించి మనం ఆలోచిస్తాం. అల్ప విశ్వాసం కలిగి ఉంటాం. దేవుడు అవన్నీ మనకు అనుగ్రహించగలిగిన శక్తిమంతుడని ఆయనని విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తాం. కాబట్టి అల్ప విశ్వాసం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆ నావలో వెళ్తున్నారు. గలిలయ సముద్రంలో పరిస్థితి తారుమారైంది. తుఫాను వచ్చింది. అలల చేత కొట్టబడుతున్నారు. అప్పుడు వాళ్ళు, మేము నశించిపోతున్నాం, రక్షించుము అని యేసు ప్రభు వారిని అనడం జరిగింది. అంటే వాళ్ళు పరిస్థితిని బట్టి అల్ప విశ్వాసం కలిగి ఉన్నారు. అందుకనే అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అల్ప విశ్వాసులారా అని గద్దిస్తాడు. తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో యేసు ప్రభు వారు ఆ యొక్క సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నారు. నీవే అయితే నేను కూడా నడుస్తానని పేతురు గారు అన్న మాటకు ప్రభు వారు నడువమన్నారు. సముద్రం మీద నడుస్తూ ఉన్నారు యేసు ప్రభు వారిని చూస్తూ. యేసు ప్రభు వారిని చూసినంతసేపు ఆయన సముద్రం మీద నడిచాడు. ఈ దినం వరకు కూడా ఎవరు కూడా సముద్రం మీద నడిచినట్టుగా మనకెక్కడ దాఖలాలు లేవు. కానీ ఆ యొక్క పేతురు నడవగలిగాడు. ఎప్పుడు నడవగలిగాడంటే యేసు ప్రభువుని చూచినప్పుడు నడవగలిగాడు. తర్వాత కొంత దూరం నడిచిన తర్వాత నీటిని, ఆ యొక్క గాలిని చూచి మునిగిపోసాగినప్పుడు యేసు ప్రభువు అంటున్నారు, అల్ప విశ్వాసి అని గద్దించారు. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో శిష్యులు అక్కడ ఆహారం తీసుకురాలేదని యేసుప్రభు వారు గద్దిస్తున్నారు అనుకున్నారు. అక్కడ పరిసయ్యులు గురించి జాగ్రత్త పడండి అని యేసుప్రభు వారు చెబుతా ఉంటే వీళ్ళు అర్థం చేసుకోకుండా ఆహారం గురించి అన్నాడేమో అనుకున్నప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, అల్ప విశ్వాసులారా అని గద్దిస్తున్నాడు. కాబట్టి నీవు నేను ఒకవేళ అల్ప విశ్వాసం కలిగి ఉన్నామేమో, మన యొక్క జీవితంలో అటువంటి అనుభవం కలిగి ఉంటే ఇది నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పట్ల సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. నీలో విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగి ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం దుష్టము హృదయం ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. కాబట్టి నీవు నేను విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగి ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకోవాలి. కాబట్టి రెండవ లక్షణం విశ్వాసం కలిగి ఉన్నారు. ఇదే సూచక్రియను మరొకసారి చూద్దాం. పరిచారకులు తీసుకుని వెళ్తున్నారు విశ్వాసంతో. వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది, ఈ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడతాయని. కాబట్టి నీ జీవితంలో కూడా అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. నా జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయగలడని నమ్మాలి. తర్వాత రెండవ సూచక్రియ మనం ధ్యానం చేసినట్లుగా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా పక్షవాయు కలిగిన వ్యక్తిని 4 మోసుకుంటూ వస్తున్నారు మంచం మీద. వాళ్ళలో కూడా విశ్వాసం ఉంది, వాళ్ళలో కూడా నిరీక్షణ ఉంది. యేసు ప్రభు దగ్గర తీసుకుని వస్తే ఈ వ్యక్తి బాగుపడగలడనే నిరీక్షణతో తీసుకుని వస్తున్నారు. కాబట్టి నీలో ఆ నిరీక్షణ ఉందా?
మూడవ సూచక్రియ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూచాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఓ చిన్న పిల్లవాడు వచ్చాడు, నిరీక్షణ కలిగి తీసుకొచ్చాడు. నేను ఒక్కడిని తినడం కాదు, ఇక్కడున్న ప్రజలందరూ బాగుపడతారని యేసు ప్రభువారు ఆశీర్వదిస్తే ఈ యొక్క రొట్టెలు అందరికీ సమృద్ధిగా ఉంటాయని ఆయన విశ్వసించి, ఆ పిల్లవాడు విశ్వసించి అక్కడికి వచ్చాడు. కాబట్టి నిరీక్షణ నీలో ఉందా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? తర్వాత 4వదిగా మనం చూస్తే ఈ 3 సూచక్రియల్లో ఉన్న మనుషులను మనం గనక చూస్తే, పరిచారకులు కానీ, సేవకులు కానీ, మనుషులు కానీ చూస్తే వాళ్ళలో ఐక్యత ఉన్నట్లుగా చూస్తున్నాం. ఐక్యత ఉన్నప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. నీ జీవితంలో ఆయన గొప్ప మేలులను చేస్తాడు. కాబట్టి నీలో ఐక్యత ఉందా? నీ ఇంటిలో ఐక్యత ఉందా? నీ సంఘంలో ఐక్యత ఉందా? ఐక్యత లేకపోతే నీ గొప్ప కార్యాలు నువ్వు చూడలేవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అనే మాట చూస్తాం. కాబట్టి నీవు నేను ఆత్మ కలిగించే ఐక్యతను కలిగిన వారంగా ఉండాలని కోరుతున్నాడు. తర్వాత 5వ లక్షణం మనం చూస్తాం, సమర్పణ. ఈ చిన్నపిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చాడు. ఆంధ్రీ చూచాడు. ఆంధ్రీ చూచి ఆంధ్రీ ఒకవేళ అనుకోవచ్చు, ఎందుకు సమర్పించుకుంటావయ్యా, నీవు నేను పంచుకుందాంలే, నేను పెద్దోడు కాబట్టి 3 రొట్టెలు తింటాను, నువ్వు 2 రొట్టెలు తిను, లేకపోతే 2 చేపలు నువ్వే తిను, మనకి ఈ అందరికి ఎక్కడ సరిపోతుంది అనొచ్చు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆంధ్రేయ యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చాడు. కాబట్టి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి ఆ రొట్టెలు, అంతమందికి దేవుడు పంచిపెట్టాడు. కాబట్టి నీ జీవితంలో సమర్పణ ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం ఈ విధంగా చూడగలం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు. కాబట్టి ఎంత మంచి సాక్ష్యం అండి ఆ యొక్క సంఘానికి. తెస్సలోనికే సంఘం వాళ్ళు విశ్వాసంలో పనిచేస్తున్నారు, ప్రేమతో కూడి ప్రయాసం పడుతున్నారు, వాళ్ళలో సహనం ఉంది, వాళ్ళలో ఓర్పు ఉంది, వాళ్ళలో ప్రేమ ఉందని చెప్పబడింది. కాబట్టి 6వ లక్షణం ప్రేమ ఉండాలి. కాబట్టి ఈ యొక్క వ్యక్తుల్లో, ఈ సూచక్రియల్లో పాల్గొన్న సేవకుల్లో ప్రేమ ఉంది. కాబట్టి ఆ యొక్క పక్షవాయు కలిగిన వ్యక్తి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో స్వస్థపరచబడడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రేమించారు ఆ యొక్క పక్షవాయు కలిగిన వ్యక్తిని. అందుకనే ఎంత ప్రయాస అయినా తీసుకొని వచ్చారు. అక్కడ చోటు లేదు యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని రావడానికి ఆ యొక్క పక్షవాయు కలిగిన వ్యక్తిని. అయితే ఆ చోటు లేని కారణం చేత ఆ కప్పును విప్పడానికి కూడా ఇష్టపడ్డారు. ఆ యొక్క ఇంటి యజమానుడు అయిన సీమోను పేతురు ఆ యొక్క కప్పును విప్పడానికి ఒప్పుకున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. కాబట్టి ఆయన ఆ కప్పును విప్పుకోవడానికి కూడా సమర్పించుకున్నాడు. నీవు నేను సమర్పణ కలిగి ఉన్నామా? సమర్పణ, ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉంటున్నారు. ఆ యొక్క లక్షణం మనం చూస్తాం. ఓర్పు కలిగిన వారుగా ఉంటున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమ కలిగి ఉండాలని, తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో 4:9లో కూడా ప్రేమ కలిగి ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాం. తర్వాత ఓర్పు సహనం కలిగి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 14 వరకు మనం చూస్తే ఓర్పు సహనం కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5లో మీ ఓర్పు, మీ సహనం సకల జనులకు తెలియబడినయుడి, కాబట్టి నా సహనం అందరికీ తెలియబడాలి. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని రాయబడి ఉంది. కాబట్టి నీవు నేను ఆయనతో కూడా ఏలాలంటే నీవు నేను సహించేవాడుగా ఉండాలి. నీకు సహనం ఉందా? ఓ సేవకుడా, ఓ బోధకుడా, నీకు సహనం ఉందా? నీ సంఘంలో సహనాన్ని చూపిస్తున్నావా? ఓ విశ్వాసి, నువ్వు సహనాన్ని చూపిస్తున్నావా తోటి విశ్వాస పట్ల? ఒకవేళ నీకు సహనం లేకపోతే ఇదే సమయంలో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి క్షమించమని అడుగు. ఎందుకంటే నమ్మకమైన వారిని తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభు వారు వస్తున్నారు. నమ్మకమైన వారి లక్షణాలు ఇంతవరకు మనం చూచాం. మొదటిది విధేయత, 2వది విశ్వాసం, 3వది నిరీక్షణ, 4వది ఐక్యత, 5వది సమర్పణ, 6వది ప్రేమ, 7వది ఓర్పు సహనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ లక్షణాలు కలిగి మనం సేవా పరిచర్యను జరిగించినప్పుడు, ఇటువంటి లక్షణాలు కలిగి మనం జీవించినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన యొక్క సంఘాలు ఆశీర్వదించబడతాయి, అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి. కాబట్టి దీనివల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం చూద్దాం. మొదటి ఆశీర్వాదం ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూస్తే
ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. నీరుకి రుచి లేదు, దానికి వాసన లేదు, అనగా సువాసన వెదజల్లేది ఉండదు. తర్వాత అది ఎంత తాగినా తృప్తినివ్వదు. అయితే ఆ యొక్క నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి, అనగా తృప్తికరమైన జీవితం వచ్చినట్టుగా మనం చూస్తాం. సంతోషాన్ని ఇచ్చింది, సుఖజీవనాన్ని ఇచ్చింది, తృప్తినిచ్చింది, సమృద్ధినిచ్చింది ఆ యొక్క సూచక్రియ. కాబట్టి నీ జీవితంలో నమ్మకం కలిగి ఉంటే జరిగేది ఏంటంటే నీ జీవితంలో సంతృప్తి, నీ జీవితంలో సమృద్ధి, నీ జీవితంలో సుఖం, సంతోషం ఉంటుంది. కీర్తన 36:8 రాయబడింది, నీ మందిరంలో సమృద్ధి కలదు. అదేవిధంగా కీర్తన 16:11 మనం చూస్తాం, అక్కడ సర్వ సుఖములు కలవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో నిత్యము సుఖములున్నాయి, సంతోషం ఉంది, అక్కడ సమృద్ధి ఉంది. కాబట్టి నీకు సమృద్ధి కావాలంటే నమ్మకమైన వాడు ఉండాలి. నమ్మకమైన వారికి కలిగే ఆశీర్వాదం సమృద్ధి, సంతృప్తి మొదటిది. రెండవది స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క పక్షవాయు కలిగిన వ్యక్తి స్వస్థపరచబడ్డాడు అంటే అతను నమ్మకమైన వ్యక్తులు తీసుకుని వచ్చారు కాబట్టి స్వస్థపరచబడ్డాడు. కాబట్టి నీవు నేను స్వస్థపరిచే వారంగా ఉండాలి. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. కాబట్టి సామెతలు 13:17 ఆ విషయాన్ని మనం చూస్తాం. నమ్మకమైన రాయబారులుగా ఉండాలి. కాబట్టి నీవు నేను నమ్మకమైన రాయబారులుగా ఉంటున్నామా? తర్వాత సామెతలు 24:11 ఒక మాట చూస్తాం, చావునకై పట్టుబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీవు రక్షించవా అని ప్రశ్నిస్తున్నాడు. నీవు రక్షించడానికి నీవు నమ్మకస్తుడుగా ఉంటే దేవుడు రక్షిస్తాడు. కాబట్టి ఎందుకు ఈ దినాల్లో సంఘాల్లో కార్యాలు జరగడం లేదు, ఉద్యమం ఎందుకు రావడం లేదు, ఎందుకు రక్షించబడలేదు ప్రజలంటే నీవు నమ్మకస్తుడుగా లేవు. ఓ సహోదరుడా, ఓ సేవకుడా, తోటి సేవకుడా, ప్రియ సహోదరుడా, నీ యొక్క జీవితంలో నమ్మకత్వం ఉందా? పాదిరివిగా ఉంటున్నావు, నువ్వు నమ్మకస్తుడివేనా? ప్రభువుకు నమ్మకస్తుడువా నీవు? ఒకసారి పరీక్షించుకో. తర్వాత 4వ ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధుల అవసరత తీర్చబడుతుంది. 5 రొట్టెలు 2 చేపలు ప్రభువారు 5,000 మంది పైగా ఉంటున్న ప్రజలకు ఆయన ఆకలి తీర్చారు. పరిశుద్ధుల అవసరం తీర్చబడుతుంది. నీవు నమ్మకస్తుడు అయితే నీ విశ్వాసులకు అవసరం తీర్చబడుతుంది. నీవు నమ్మకస్తుడు అయితే నీ యొక్క కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీవు నమ్మకస్తుడు అయితే నీ యొక్క సంఘంలో గొప్ప కార్యం చేస్తాడు, సమాజంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి నమ్మకస్తుల ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. తర్వాత 5వది ఏం జరుగుతుందంటే ఆశీర్వాదం, నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుంది. ఈ 3 సూచక్రియల్లో కూడా ఎక్కడ కలవరం చూడం, ఎక్కడ చూసినా శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది. ఆ విధంగా నీ జీవితంలో కూడా శాంతి సమాధానంతో ఆయన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే నీవు నమ్మకస్తుడుగా ఉన్నప్పుడు. నీ ద్వారా ఇతరులకు ఆశీర్వాదం లభిస్తుంది, నీ ద్వారా నెమ్మది కలుగుతుంది, నీ ద్వారా సమాధానం కలుగుతుంది. తర్వాత 6వ ఆశీర్వాదం ప్రకటన గ్రంథం 17:14 నీతో నాతో కలిసి ప్రభువారు సైతాన్ను జయించడానికి ఇష్టపడుతున్నారు. ఆయన వెంట వచ్చిన వారు నమ్మకమైన వారు అని రాయబడి ఉంది. నమ్మకమైన వారు ఆయనతో ఉంటే జయం లభిస్తుంది. నీకు అపజయం వస్తుంది కదా ప్రియ సహోదరుడా. ఎందుకు కారణం గ్రహించావా? నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? దేవునికి నమ్మకస్తుడిగా ఉంటే తప్పక జయం నీదే. 7వ ఆశీర్వాదం మత్తయి సువార్త 25:21 యేసు ప్రభువారు అంటున్నారు, బహళా నమ్మకమైన మంచి దాసుడా, కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అధికారం ఇస్తానంటున్నాడు. కాబట్టి నీకు అధికారం ఇచ్చే దేవుడు 1000 ఏండ్ల పరిపాలనలో. కాబట్టి నీ జీవితంలో అధికారం కావాలంటే, నీవు ఈ లోకంలో అధికారిగా ఉండాలంటే, అంతే కాకుండా పరలోకంలో కూడా అధికారాన్ని పొందాలంటే నీవు చేయవలసింది ఏంటంటే నమ్మకత్వం అవసరం. నీ జీవితంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన పరిచర్య చేయి, నమ్మకమైన విశ్వాసుగా జీవించు, నమ్మకమైన కుటుంబస్తుడిగా జీవించు, నమ్మకంగా సమాజంలో జీవించు, నమ్మకంగా దేశంలో జీవించు. దేశానికి నమ్మకస్తుడుగా నీవు ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్పగా చేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నమ్మకమైన సేవకుల లక్షణాలు చూచాం, నమ్మకమైన సేవకుని కలిగే ఆశీర్వాదాలు చూచాం. నీకు ఆశీర్వాదాలు కావాలంటే ఇదే అనుకూల సమయం. యేసు ప్రభా దగ్గరకు వచ్చి, ప్రభువా నేను అపనమ్మకస్తుడినయ్యా, అన్నిట్లో నేను తప్పిపోయాను, నన్ను క్షమించు. నా జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నావు, అయితే నేను అపనమ్మకస్తుడును, నా కుటుంబంలో అపనమ్మకస్తుడును, నేను నా యొక్క సంఘంలో అపనమ్మకస్తుడును, నా యొక్క సమాజంలో అపనమ్మకస్తుడినయ్యా, నన్ను క్షమించు ప్రభువా. నాకు ఇచ్చిన అధికారాన్ని నేను దుర్వినియోగం చేశాను, దేశానికి ద్రోహం చేశానయ్యా అని నువ్వు క్షమించమని అడిగితే
నీ జీవితాన్ని మారుస్తాడు. నమ్మకమైన పనివాడిగా చేస్తాడు. బడా నమ్మకమైన మంచి దాసుడాన్ని పిలిపించుకునే యోగ్యతలను తీసుకొస్తాడు. ప్రియ సేవకుడా, ప్రియ సహోదరుడా, నీ సహోదరి నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా నీ జీవితంలో కావాలని నీవు కోరుతూ ఉంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ యొక్క తప్పిదాలను ఒప్పుకొని నీ యేసు పాదముల చెంతకొస్తే నీ జీవితాన్ని మారుస్తాడు. నమ్మకమైన దాసుడు ఎవడని ఆయన చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. నీవు నమ్మకస్తుడుగా కనిపిస్తే బాధ్యతలు అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా నిన్ను ఈ దేశంలో గొప్పవాణ్ణిగా చేయాలని కోరుతున్నాడు. నీవున్న పరిసర ప్రాంతాల్లో గొప్పవాణ్ణిగా చేయాలని కోరుతున్నాడు. ఆ విధంగా నీవు అవడానికి సిద్ధమా? సిద్ధమైతే నాతో కలిసి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన గొప్ప దేవా, మేము అపనమ్మకస్తులమైన మీరు మాకు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్న తండ్రి, అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, కానా వివాహంలో నమ్మకస్తులైన పరిచారకుల ద్వారా నీవు సూచక్రియ చేసినావు, అందును బట్టి స్తోత్రం తండ్రి. రెండవ సూచక్రియను కూడా ప్రభువా ఆ యొక్క నమ్మకస్తులైన మనుషుల ద్వారా తండ్రి మీరు చేశారు, అందును బట్టి స్తోత్రం తండ్రి. 5 రొట్టెలు 2 చేపలను నీవు తండ్రి 5,000 మందికి పైగా ఉంటున్న వారికి పంచిపెట్టావు నమ్మకస్తులైన శిష్యుల ద్వారా. ప్రభువా, నీవు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆనాడు చేసిన దేవుడు. ఈ దినాలు కూడా మా యొక్క కుటుంబాల్లో, మా యొక్క సంఘాల్లో, మా యొక్క సమాజంలో, మా దేశంలో, మా రాష్ట్రంలో మీరు చేయడానికి ఇష్టపడుతున్నారు. నమ్మకమైన వారి కొరకు మీరు చూస్తున్నారు. ప్రభువా, మేము నమ్మకస్తులుగా ఉండడానికి సహాయపడవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. నమ్మకమైన వారిలో విధేయత, విశ్వాసం తండ్రి ఉన్నందుకై స్తోత్రాలు తండ్రి. వారిలో సహనం ఉన్నందుకే స్తోత్రం, ప్రేమ ఉన్నందుకే స్తోత్రం. ఆ విధంగా అన్ని లక్షణాలు మా జీవితాల్లో ఉండడానికి సహాయం చేయండి. మీరు చేయగలరు అనే నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయపడండి. ఆ విధంగా ప్రభువా, మీరిచ్చే ఆశీర్వాదాలను సంపూర్ణంగా అనుభవించడానికి సహాయపడమని తండ్రి, మేము ఇతరులకు తండ్రి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడడానికి సహాయపడమని అడుగుతున్నాం. నిరాశ నిస్పృహలో ఉంటున్న వారు తండ్రి నీ యొక్క నిరీక్షణలోనికి రావడానికి, అశాంతిలో ఉంటున్న వారు శాంతిలోనికి రావడానికి సహాయపడమని అడుగుతుంటున్నాం. ఎవరే అవసరతలు ఉన్నారో మా ప్రేక్షకులు ప్రత్యేకంగా వారిపై దృష్టి ఉంచమని అడుగుతుంటున్నాం. అశాంతితో, అసమాధానంతో ఉంటున్న వారిని శాంతిలోనికి సమాధానపరచవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. ప్రభువా, ఎవరైతే అప్పుల్లో ఉంటున్నారో అప్పుల నుండి విడుదల కలిగించండి. ఎవరైతే అస్వస్థతగా ఉంటున్నారో మీ యొక్క కరుణాహస్తాన్ని చాపి స్వస్థపరచమని అడుగుతూ ఉంటున్నాం. ప్రభువా, నీ యొక్క ఆరోగ్యం కలిగిన కిరణాలను బయలువెళ్ళించి తండ్రి స్వస్థపరచమని అడుగుతుంటున్నాం. మీరు సహాయం చేయండి ప్రభువా. మీ యొక్క కృప చొప్పున జ్ఞాపకం చేసుకునండి. మా ప్రియ సోదరులందరినీ నిండారులుగా దీవించండి. వారి యొక్క అవసరతలన్నిటినీ మీరు ఎరిగిన దేవుడు, దాని ప్రకారంగా సహాయం చేయవలసిందిగా కోరుతూ మీ చేతులకు బిడ్డలందరినీ అప్పచెప్పుకుంటూ వాక్యాన్ని మమ్మల్ని దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సాహసం మనకును సకల పరిశుద్ధులందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.